అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సార్, ఇప్పుడు కార్డియాక్ అరెస్ట్, అలాగే ఫెయిల్యూర్, అలాగే అటాక్, ఈ మూడు వచ్చినప్పుడు ఆ వచ్చిన సమయంలో అసలు మనం తీసుకోవాల్సిన జాగ్రత్త, అప్పుడు మనం ఏం చేయగలుగుతాం? మన పరిసరాల్లో ఉన్న వాళ్ళతో హెల్ప్ తీసుకోవడం కావచ్చు, లేకపోతే మనగా సెల్ఫ్గా ఏదైనా చేసుకోవచ్చా ఏంటి? హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, అంటే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు చాలా మందిలో సడన్గా పెయిన్ వస్తుంది, ఆయాసం వస్తుంది, స్వెట్టింగ్స్ వస్తాయి. ఇవన్నీ హార్ట్ అటాక్ సిమ్టమ్స్. సో ఇలాంటి హార్ట్ అటాక్ సిమ్టమ్స్ వచ్చినప్పుడు బెస్ట్ ఏంటంటే ఇమ్మీడియట్గా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి మనం టెస్ట్లు, బేసిక్ టెస్ట్లు కొన్ని చేస్తామండి. అంటే ఈ సిమ్టమ్స్ బట్టి ఈసీజీ, 2D ECO, కార్డియాక్ ఎంజైమ్స్, ఇవన్నీ చేస్తే మనకు అర్థమవుతుంది హార్ట్ అటాక్ వచ్చిందా రాలేదని. హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, దాంట్లో కూడా టైప్స్ ఉంటాయి. దాంట్లో కూడా మేజర్ హార్ట్ అటాక్స్, మైనర్ హార్ట్ అటాక్స్ అని ఉంటుంది. సో మేజర్ హార్ట్ అటాక్ వచ్చి ఒక్కొక్కసారి హార్ట్ వీక్ కూడా ఉండొచ్చు, హార్ట్ పంపింగ్ కూడా తగ్గొచ్చు, అప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ కూడా రావచ్చు దాంతోపాటు. సో అలా వచ్చినప్పుడు దాన్ని మేనేజ్ చేస్తూ మనం యాంజియోగ్రామ్ టెస్ట్ కనుక చేసినట్టయితే తెలుస్తుంది బ్లాకేజెస్ ఉన్నాయా, ఎంత పర్సెంటేజ్ ఉంది. ఒక్కొక్కసారి ఏంటంటే కొంతమందిలో మనకు పూర్తిగా రక్తనాళం బ్లాక్ అయిపోతుంది, అసలు ఫ్లో అనేది ఉండదు. అలాంటప్పుడు అది ఎమర్జెన్సీ. సో ఇమ్మీడియట్గా మనం ఫ్లో ఎస్టాబ్లిష్ చేస్తేనే ఆ హార్ట్కి ఉన్నటువంటి ఆ మజిల్ అనేది మళ్ళీ రికవర్ అవుతుంది. లేదంటే అది పర్మనెంట్గా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దానికి ఇమీడియట్గా యాంజియోగ్రామ్ చేసి బ్లాక్ ఉంటే ఆ బ్లాక్స్ని తొలగించడానికి మన యాంజియోప్లాస్టీ అనేది చేస్తాము. యాంజియోప్లాస్టీ చేసి దాన్ని బ్లాక్స్ని క్లియర్ చేసినట్టయితే చాలా వరకు ఈ హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్ళకోకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. సో హార్ట్ అటాక్ సంబంధించి ఇది సార్. తర్వాత హార్ట్ ఫెయిల్యూర్ అంటే మెయిన్గా మనం చూడాల్సింది అంటే హార్ట్ ఫెయిల్యూర్ అనేది కొంతమందికి సైలెంట్గా కూడా రావచ్చు, సైలెంట్గా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం డెవలప్ అవ్వచ్చు. ఇలా అంటే హార్ట్ అటాక్ వచ్చినంత సడన్గా హార్ట్ అటాక్ వచ్చినంత సివియర్గా రాకపోవచ్చు. లేదా కొంతమందికి ప్రజెంటేషన్, బ్రీతింగ్ డిఫికల్టీ అనేది, అంటే ఈ ఆయాసం ఏదైతే ఉందో అది సడన్ కూడా రావచ్చు. కొంతమంది ఉన్నటువంటి సడన్గా ఆయాస పడుతూ వస్తారు, చెక్ చేసినట్టయితే వాళ్ళకి హార్ట్ అనేది వీక్గా ఉంటుంది, అది హార్ట్ ఫెయిల్యూర్ అన్నట్టు. సో హార్ట్ పంపింగ్ తగ్గుతుంటుంది. సో దానికి రీజన్స్ ఏందనేది మనం చెక్ చేస్తాం. మళ్ళీ సేమ్ ఈసీజీ, 2D ECO, చెస్ట్ ఎక్స్రే, బ్లడ్ టెస్ట్లు, ఇవన్నీ చేస్తే మనకు అర్థమవుతుంది ఎందువల్ల ప్రాబబుల్ కాజ్ ఏంటి అని. అంటే ఈ బ్లాకేజెస్ వల్ల వచ్చిందా, లేకపోతే కొన్నిట్లలో మయోకార్డైటిస్ అని ఉంటుంది, మజిలే వీక్ అవుతుంది, మయోకార్డైటిస్ వల్ల వచ్చిందా, లేకపోతే ఏదైనా వేరే ఇంకా వేరే డిస్టర్బెన్సెస్ వల్ల వచ్చిందా అనేది మనకు తెలుస్తుంది. సో హార్ట్ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు దానికి సంబంధించిన మేనేజ్మెంట్, మళ్ళీ దానికి మెడిసిన్స్ ఉంటుంది, మెడికల్ మేనేజ్మెంట్. సో ఇనిషియల్ స్టెబిలైజేషన్ అంటే మెడికల్ మేనేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఆ హార్ట్ పంపింగ్ అనేది ఎలా ఇంప్రూవ్ అవుతుంది అనే దాన్ని బట్టి, ఆ స్టేజెస్ని బట్టి మళ్ళీ డిసైడ్ చేస్తాం. అంటే మెడిసిన్ సరిపోతుందా, వేరే ఏదైనా డివైసెస్ పెట్టాల్సి వస్తుందా. అంటే కొన్ని కండిషన్స్కి పేస్ మేకర్ లాంటి డివైసెస్ ఉంటాయి. సో అవి పెట్టి కొంతవరకు హార్ట్ని స్టిమ్యులేట్ చేసి ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తుంటాం. కొన్ని హార్ట్ ఫెయిల్యూర్స్లో, అక్యూట్ హార్ట్ ఫెయిల్యూర్స్లో కొన్ని డివైస్ ఉంటాయి, అంటే ఇంపెల్లా అని, ఎక్మో అని. ఇవన్నీ హార్ట్ పంపింగ్ని సపోర్ట్ చేయడానికి ఉపయోగపడే డివైసెస్. సో అలాంటి కొన్ని యూసేజ్ చేయడం. కొంతమందికి హార్ట్ అనేది బాగా వీక్ అయిపోయి అసలు అది పంపింగ్ చేయలేని పరిస్థితిలో వెంట్రుకులర్ అసిస్ట్ డివైస్ అని ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ అంటే ఆర్టిఫిషియల్ హార్ట్ లాగా, ఆర్టిఫిషియల్ హార్ట్ పంపింగ్ ఎలా అయితే చేస్తుందో దాన్ని ఆర్టిఫిషియల్ హార్ట్స్ కూడా వచ్చాయి. సో అలాంటి వెంట్రుకులర్ అసిస్ట్ డివైసెస్ కానీ వాడచ్చు. లేదు ఇవన్నీ ఫెయిల్ అయ్యి ఇవన్నీ ఏది పని చేయకపోతే ఒక్కొక్కసారి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ వరకు కూడా వెళ్ళొచ్చు. అంటే ఈ హార్ట్ అనేది కనుక బాగా వీక్ అయ్యి ఇంకా మనం అన్ని ట్రై చేసిన తర్వాత కూడా రికవరీ ఛాన్సెస్ లేవు అని అనుకుంటే అప్పుడు మనం దాన్ని హార్ట్ ట్రాన్స్ప్లాంట్ కూడా సజెస్ట్ చేస్తాం. ఇంకా పోతే మీరు అడిగింది సడన్ కార్డియాక్ అరెస్ట్. సో కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు ఎవరైనా సడన్గా ఉన్నటువంటి కొలాప్స్ అయితే మనం ముందు చూడాల్సింది ఏంటంటే మనిషిలో రెస్పాండ్ అవుతున్నారా లేదా. మనం ఇమీడియట్గా కళ్యాణ్ గారు సడన్గా ఉందనుకో, కళ్యాణ్ గారు అంటే వాళ్ళ పేరు పెట్టి పిలిచి వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారా లేదా చూసి, రెస్పాండ్ అవ్వకపోతే వాళ్ళ పల్స్ ఒకసారి చెక్ చేసుకోవాలండి. అంటే అంటే ఇంపార్టెంట్ ఏంటంటే కెరోటిడ్ పల్స్. ఒక్కోసారి మనకి ఈ పల్స్, రేడియల్ పల్స్ అనేది అంత క్లియర్గా తెలియకపోవచ్చు. సో ఏదైనా మేజర్ వెజల్స్ అంటే కెరోటిడ్స్ కానీ ఫిమరల్స్ కానీ పెద్ద రక్తనాళాలు మనం చెక్ చేసి ఒకవేళ అవి కనుక ఆబ్సెంట్ ఉంటాయి, అంటే పల్స్ కనుక లేకపోతే మనం కార్డియాక్ అరెస్ట్ అయిందని కన్ఫర్మ్ చేసుకుంటాం. కార్డియాక్ అరెస్ట్ అయిన తర్వాత ఇమీడియట్గా చేయాల్సింది ఏంటంటే సిపిఆర్ అనేది స్టార్ట్ చేయాలండి, కార్డియోపల్మనరీ రిససిటేషన్. సో సిపిఆర్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనం కనుక 1 minute డిలే చేస్తే 10% ఛాన్సెస్ అనేది తగ్గిపోతాయి సర్వైవల్ది. సో అట్లా కనుక మనం ఒక 5 minutes డిలే చేసినా కూడా 50% ఛాన్సెస్ తగ్గిపోతాయి. 10 minutes డిలే చేస్తే అసలు ఆల్మోస్ట్ ఛాన్సెస్ తెలియనట్లేక. సో అందుకనే ఇమీడియట్గా ఇది
మనం కార్డియాక్ అరెస్ట్ని రికగ్నైజ్ చేసి ఇమీడియట్గా సిపిఆర్ కనుక స్టార్ట్ చేసి పక్కన వాళ్ళని అలర్ట్ చేసి ఈ అంబులెన్స్ పిలవడం, 108 కాల్ చేయడము, దగ్గరలో ఉన్న అంబులెన్స్ పిలిచి దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ కనుక తీసుకెళ్ళినట్టయితే అక్కడ ఫర్దర్ ట్రీట్మెంట్ అనేది, అంటే వాళ్ళని వెంటిలేటర్ మీద పెట్టడము, లేదంటే ఇలాంటి ఏదైనా పరిస్థితి, అంటే హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, హార్ట్ అటాక్ సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వడం, లేదంటే రిథమ్ డిస్టర్బెన్స్ వచ్చింది అనుకోండి, ఆ రిథమ్కి సంబంధించిన ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడము, లేదంటే హార్ట్ ఫెయిల్యూర్ వల్ల వస్తే ఏదైనా డివైస్ పెట్టి దాన్ని స్టెబిలైజ్ చేయడం, ఇలాంటివన్నీ ఆ ప్రాసెస్ అనేది నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది. అంటే ముందు చేయాల్సిందంటే సిపిఆర్ చేసి పేషెంట్ని కొంచెం, ఎందుకంటే హార్ట్ అనేది ఆ కెపాసిటీ ఉంటుంది, మళ్ళీ మనం కనుక స్టిమ్యులేట్ చేస్తే మళ్ళీ రివైవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒక్కొక్కసారి కొంతమందికి ఆశ్చర్యంగా మనం 1/2 అవర్ 40 మినిట్స్ తర్వాత సిపిఆర్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు లేచి తిరుగుతున్నారు మన మధ్యలో. కాబట్టి ఎప్పుడు మనం హోప్ అనేది వదలకుండా కంటిన్యూస్గా సిపిఆర్ చేస్తూ ఉన్నట్టయితే ఒక్కోసారి ఒక 50% పీపుల్ సర్వైవ్ అవుతారు. ఓకే. సో అందుకనే మనందరం బేసిక్గా తెలుసుకోవాల్సింది అంటే సిపిఆర్ టెక్నిక్స్. సో ప్రాపర్ సిపిఆర్ అంటే సిపిఆర్ చేయడం అంటే ఏదో ఊరికే మనం మామూలుగా మసాజ్ చేస్తున్నాం, ప్రెస్ చేస్తున్నాం కాకుండా ప్రాపర్ సిపిఆర్ టెక్నిక్స్ అనేది చేస్తే చాలా వరకు సర్వైవల్ ఛాన్స్ అనేది బెటర్ అవుతాయండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.